హాయ్ మిత్రాస్, వెల్కమ్ టు అవర్ మూవీ క్లబ్. వెల్, రేపు ఓజీ రిలీజ్ అవుతోంది. బాంబే వస్తున్నా, తలలు జాగ్రత్త. యా, మొత్తం అంతా తలుచుకుంటుంటే అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సీరియస్గా. అంటే ఈ ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి వాళ్ళు రిలీజ్ చేసిన గ్లింప్స్ కావచ్చు, ఆ సాంగ్స్ అదొక ఒక 1 year వరకు కనపడలేదు అనుకో, తర్వాత వచ్చిన సాంగ్స్ కావచ్చు అండ్ రీసెంట్గా వచ్చిన ట్రైలర్ కావచ్చు, అవన్నీ చూసిన తర్వాత ఉన్న హైప్ ఎలా ఉందంటే మాటల్లో చెప్పలేము అనమాట. ఆ లెవెల్లో ఉంది. సో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియట్లే కానీ హైప్ మాత్రం బీభత్సంగా ఉంది. నో వర్డ్స్. యాక్చువల్లీ నేను నేను ఇంతవరకు ఏ సినిమాకి చూడలేదన్నమాట ఇలాగా. మామూలుగా ఫ్యాన్స్ అనేది హైలో ఉండడం వేరు, చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అన్నట్టు. జనరల్ ఆడియన్స్ కూడా ఈ మూవీ, కొన్ని మూవీస్కి చాలా హైలో ఉంటారు, ఫ్యాన్స్ లెవెల్లో హైలో ఉంటారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయి వెళ్ళి చూద్దామా అని ఫ్యాన్స్ లెవెల్ హైలో ఉంటారు కదా. బట్ ఈ సినిమాకి నేను స్పెషల్గా చూసింది ఫ్యాన్సే కాదు, జనరల్ ఆడియన్సే కాదు, ఈవెన్ సెలబ్రిటీస్ కూడా అదే హైలో ఉన్నారు. మనం చూసింటాం చాలా మంది ఓజీ ఓజీ వస్తుంది, ఓజీ వచ్చినప్పుడు అది అంటే చెప్తూ ఉంటే ఇంకా వాళ్ళు ఎంత హైలో ఉన్నారు, మనం మా వాళ్ళు కూడా మన లెవెల్ హైలోనే ఉన్నారు అనేది. ఆ, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఏ సినిమాకు నేను చూడలేదు అనమాట. ఇట్స్ ఇది నార్మల్ మూవీ కాదు గైస్, ఇట్స్ ఒక ఈవెంట్ అనమాట. చాలా రేర్ గా జరుగుతుంది. సో అది రేపు జరగబోతుంది. యాక్చువల్లీ ఈరోజు నైటే జరగబోతుంది. ఈరోజు నైట్ నుంచి ఇంకా షోస్ ఇంకా అల్లాడిచ్చేయడమే, ఒకదాని తర్వాత ఒకటి బ్యాక్ టు బ్యాక్ పడతానే ఉంటాయి అనమాట. సో హైప్ ఇంకా ఈ సినిమా కోసం నేను ఎంతగానో వెయిట్ చేశాను అనమాట. రిలీజ్ అయినప్పటి నుంచి వాళ్ళు ఫస్ట్ వదిలిన గ్లిమ్స్ కావచ్చు, అదొక 1 year కనపడకపోయినా ఆ గ్లిమ్స్ చాలా వరకు చాలా ఇంపాక్ట్ చేసేసింది ఆ ఆడియన్స్ ని. ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఈ సినిమా ఖచ్చితంగా వెళ్ళాలిరా అక్కడ హైలోకి తీసుకెళ్ళిపోయింది. తర్వాత ఇంకా ఇప్పుడులో వచ్చిన ఒక సాంగ్స్ కావచ్చు, ఇంకా హైని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయినాయి అనమాట. అండ్ ఫైనల్ గా వచ్చిన ట్రైలర్, ఇంకా ట్రైలర్ గురించి చెప్పాలంటే మాటలు లేవు guys. ఆ పీక్స్ అంతే. ఆ ఏం చెప్పా అసలు. మనం ఈ స్టోరీ ఈ విధంగా ఉంటుంది అనుకోలే కానీ ఈ లెవెల్లో ఈ మేకింగ్ లో ఆ జాపనీస్ స్టైల్ కానీ అసలు చూస్తుంటేనే జీ అంటుంది అనమాట. అండ్ లాస్ట్ లో ఓజాస్ గంభీరా అని వచ్చేది కానీ కొంతమంది ఏంది మరి ఇది కొంచెం ఓవర్గా అనిపించిన అంటే, కానీ నాకు భయంకరంగా నచ్చింది. నాకు కూడా ఓజాస్ గంభీరా నా కొడకల్లారా అనేసి అట్లా హైలో తీసుకెళ్ళిపోయింది అనమాట. సో ఈ సినిమా గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే రేపు. కానీ ఒకటే బాధ ఏంటంటే, ఆనందంలో కొంచెం బాధ ఏంటంటే, ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గారి నుంచి మరి నెక్స్ట్ ఈ లెవెల్ సినిమాని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే చెప్పలేము అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న లైనప్స్ లో ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, లేకపోతే సురేందర్ రెడ్డి గారితో మూవీ అంటున్నారు, లేదా వీరమల్లు 2 తీయచ్చు. కానీ ఈ మూవీ అంత ఇంపాక్ట్ ఇవ్వవేమో అనిపిస్తుంది. దీంట్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు వేరు, మిగతా సినిమాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు వేరు. ఆ లెవెల్లో ఉందన్నమాట. సో మళ్ళీ అతను పాలిటిక్స్కి వెళ్ళిపోయినారంటే మళ్ళీ మళ్ళీ మూవీస్ చేస్తా లేదు కూడా చెప్పలేము. కానీ ఇట్స్ కానీ ఫ్యూచర్ ఫ్యూచర్ మనం ప్రిడిక్ట్ చేయడం ఏమైనా జరగచ్చు. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా రావచ్చు. వస్తే అది ఇంకా వేరే లెవెల్లో ఉంటాయి. అది ఇంకా మనం మాటల్లో చెప్పలేము అనమాట. అంతవరకు వద్దు, ప్రస్తుతానికి ఓజీ మీడియాని ఎంజాయ్ చేద్దాం. అది ట్రైలర్ చూసారా? అసలు నేనైతే రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సార్లు చూశాను అనమాట. ఎందుకు ఈ వీడియో చేసే ముందు కూడా చూశాను, అండ్ ఈ వీడియో చేశాక కూడా చూస్తాను. అవి ట్రైలర్లో ఉన్న షార్ట్స్ కానీ నాకు కొన్ని కొన్ని సీన్స్ అయితే భయంకరంగా హై ఇచ్చాయి అనమాట. మెయిన్ స్టార్టింగే మన కొంచెం క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అయ్యి ఇట్లా పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తారు అన్నప్పుడు ఏ లెవెల్లో చూపిస్తాడు, స్లో ఏ లెవెల్లో కటానా నుంచి ఇట్లా ఫేస్ వేస్తాడా, లేకపోతే గంటతో కాల్చేటట్ట, చంపేటట్ట, ఎట్లా ఎట్లా అన్నప్పుడు ప్రశాంతంగా కూర్చొని
అట్లా ఫేస్బుక్ అని చూసేది. సెకండ్ నాకు పంజా సినిమా గుర్తొచ్చింది. నేను నమ్ముతా లేదో కానీ నాకైతే అసలు పంజా వైబ్స్ ఇచ్చాయన్నమాట మూవీ. నాకు పవన్ కళ్యాణ్ గారి మూవీస్లో అన్నిటికంటే ఫేవరెట్ మూవీ పంజా. అసలు ఆ లెవెల్ అదే ఆ ఒక్క సీన్లోనే అంత ఇంపాక్ట్ ఇచ్చేసింది అనమాట. ఆ తర్వాత నుంచి నేను ఇంకా హుక్ అయిపోయినా. ఏదైనా నాకు స్టార్టింగ్లో ఒక సీన్ కనెక్ట్ అయిందంటే ఇంక నేను దానికి హుక్ అయిపోతాను అనమాట. నువ్వు ఆ తర్వాత ఇక నాకు అన్ని బోనస్లు ఇంకా పడతానే ఉన్నాయి, భయంకరమైన షాక్స్ అన్ని పడతానే ఉన్నాయి. సో అసలు చూస్తూ ఉంటేనే నాకు అసలు పిచ్చెక్కిపోయింది. ఇంక చెప్పా కదా లాస్ట్‌లో ఓజాస్ గంభీర అని అరిచేది గాని మైండ్ పోతుందనమాట అట్లా. ఓహ్! వెళ్ళ ఇంకా రేపు ఎట్లా మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంక మనం ఇంకే ప్రెస్ మీట్స్ గానీ, ఇంటర్వ్యూస్ గానీ ఎక్స్‌పెక్ట్ చేయలేము. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి. కానీ ఇప్పటికే హైప్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంది. సో లెట్స్ సీ. మూవీ అయితే డెఫినెట్‌లీ సక్సెస్ అవుతుంది. అది ఆబ్వియస్. ఇప్పటివరకు ఎన్నో పెద్ద మూవీస్ డిసప్పాయింట్ చేశాయి కానీ ఈ మూవీ అసలు డిసప్పాయింట్ చేస్తుందన్న మాటే లేదు. ఎందుకంటే ఇది ఓజీ కాబట్టి. ఎందుకురా అంత ఇది అంటే ఈ మూవీ వేరు గైస్. చెప్పా కదా ఇట్స్ ఏ నాట్ ఇది ఒక మూవీ మాత్రమే కాదు, ఇది ఒక ఈవెంట్. నాకు తెలిసి ఇట్లాగా నేను చాలా అసలు నేను ఇంతవరకు ఈ టైప్లో ఎప్పుడు చూడలేదు. కానీ దీనికి సిమిలర్గా నేను చూసింది ఏంటంటే మన ఫ్యాన్స్ జనరల్ ఆడియన్స్ సెలబ్రిటీస్తో కాకపోయినా ఫ్యాన్స్ జనరల్ ఆడియన్స్ అంతా బాగా ప్రిపేర్డ్గా ఉండి ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు వెళ్ళిపోవాలనుకున్న ఇది నేను ఎక్కువ చూసింది దేనికంటే ఒకటి బాహుబలి 2కి అండ్ అవెంజర్స్ ఎండ్ గేమ్కి. సో అంటే ఇంగ్లీష్ డబ్బింగ్ అయినా కానీ చాలా మంది ప్రిపేర్ అయిపోయినా అనమాట ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు వెళ్ళిపోవాలని. అదే టైప్లో ఈ సినిమాకి ప్లస్ సెలబ్రిటీస్ కూడా అందరూ ప్రిపేర్ అయిపోయి ఉన్నారనమాట ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఓజీ అని. ఇది మాత్రం ఇంకా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అట్లాగా ఈ మూవీ నాట్ ఎ సింపుల్ మూవీ, ఇట్స్ ఏ ఈవెంట్, బిగ్గెస్ట్ ఈవెంట్ అనమాట. సో నాకు తెలిసి ఈ మంత్కి కానీ నెక్స్ట్ మంత్లో కానీ ఇదే పెద్ద సినిమా అనుకుంటా. సో అల్లాడిచ్చేస్తారు. నాకు తెలిసి మా సైడ్ మొత్తం అన్ని థియేటర్స్ ఓజీనే, దాంట్లో డౌటే లేదు. సో మీరు కూడా మీరు చెప్పండి మీ ఎక్స్పెక్టేషన్. నాకు యాక్చువల్లీ నా మాటలు రావట్లేదు. నాకు మైండ్లో ఎంత హైప్ ఉందో దాన్ని చెప్పేదాన్ని నాకు అసలు మాటలు సరిపోవట్లేదు. నరాలు అట్లా అంటున్నాయి అనమాట. ఇంకొకటి మెయిన్ స్పెషల్ చెప్పాల్సింది తమన్ గారి గురించి. ఇచ్చి పడేశాడు అనమాట. అసలు తమన్ భయ్యో పీక్స్ అసలు అసలు హెడ్స్ ఆఫ్ బౌ బౌ అంటారా అదే ఏదో ఇంకా ఆ లెవెల్లో అనమాట. అల్లాడిచ్చేసాడు అసలు. ఆ గ్లింప్స్ లో వచ్చిన బీజిఎం కానుంచి ఇప్పుడు లాస్ట్ లో వచ్చిన ట్రైలర్ లో వచ్చిన బీజిఎంస్ వరకు సాంగ్స్ కానీ ప్రతిదీ వేరే అసలు ఒక యూనిక్ స్టైల్ అనమాట. ఓజీ స్టైల్. మైండ్ పోతుంది అసలు. తమన్ భయ్య అల్లాడి చేసిన నేను ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంత వెళ్తానో అంతే మ్యూజిక్ కోసం వెళ్తా, తమన్ గారి కోసం వెళ్తా. అసలు చూస్తుంటేనే పీక్స్ లో అసలు వింటుంటేనే హై అనేది వస్తుంది అనమాట. ఇంకా ఫైర్ స్టామ్ పాట అయితే ఎన్నిసార్లు వింటానో అది వింటూనే ఉన్నా అసలు మైండ్ లో నుంచి పోవట్లేదు ఆ పాట అయితే. సో అది గైస్ ఇంకా చెప్పాలని ఉంది కానీ మాటలు రావట్లే. హైప్ దండిగా ఉంది, మాటలు లేవు. అట్లాంటి సిచ్యువేషన్లోకి తీసుకొచ్చేసారు. రేపు ఇంకా థియేటర్లో చూసిన ఫస్ట్ ఆ హైప్తో పోయినా కానీ మనం చెప్పలేం. ఖచ్చితంగా నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్తా, హైప్తో పోతావు అంతే, ఇంకా ఏం చేయలేము. ఇట్స్ ఓజీ మ్యాన్, ఇట్స్ ఓజీ, దే కాల్ ఇట్ ఓజీ యూనో. సో అదే గైస్, మీకు ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్స్ అండ్ మీరు ఎప్పుడు చూస్తున్నారు మూవీని కామెంట్స్లో చెప్పండి. సో లెట్స్ ఓజాస్ గంభీరా, లెట్స్ సీ ఓజీ అండ్ సెలబ్రేట్ ది ఈవెంట్ అంతే. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాం. అప్పుడు టాటా.